తెలంగాణలోని పలు సాగునీటి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం నిరభ్యంతర పత్రాలు జారీ చేస్తే ఏపీ ప్రాజెక్టులపై తాము కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు అందుకే నేను పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచన చేస్తున్నాను. కేంద్రంలో మీకు పలుకుబడి ఉండవచ్చు, మీరేం చెబితే మోదీ అది వినవచ్చు. అలాని ప్రాజెక్టులన్నిటికీ అనుమతి వస్తుందని అనుకుంటే అది భ్రమ. అలాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో అవసరమైన ప్రణాళిక వ్యూహ రచన మా వద్ద ఉంది. మేము వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నాం. అక్కడ మాకు న్యాయం జరగకుంటే న్యాయస్థానాలకు వెళతాం, అక్కడి నుంచి ప్రజల వద్దకు వెళతాం అని ఆయన అన్నారు. బుధవారం గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అంశంపై అఖిలపక్ష ఎంపీలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదని తేల్చెప్పారు. 2019 అక్టోబర్లోనే అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిసి గోదావరి జలాలను రాయలసీమకు తరలించే విషయంపై చర్చించారని రేవంత్ రెడ్డి అన్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు ఆనాడే ఒక రకంగా అంకురార్పణ జరిగింది. రాయలసీమకు గోదావరి జలాల తరలింపులో సహకరిస్తామని కేసీఆర్ అన్నట్లు నాడు నమస్తే తెలంగాణ పత్రికలో కథనాలు కూడా వచ్చాయని ఆయన తెలిపారు. బనకచెర్ల వ్యవహారంపై ఏ విధంగా ముందుకు సాగాలనే అంశంపై విపక్షాలతో చర్చించినట్లు చెప్పారు. తెలంగాణకు గోదావరి, కృష్ణా నదులే జీవనాధారమని, ఈ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని ఆయన పునరుద్ఘాటించారు. మేము రోడ్డు మీద పడి ఆగి చేయదలుచుకోలే. ఎందుకంటే మేము బాధ్యతతో ఉన్నాం, బాధ్యతతో కూడుకున్న విధానాలని ఆచరించాలనుకున్నాం. అందుకే ఈ ప్రాజెక్టు ప్రతిపాదన జరిగిన ఎంబడే, చంద్రబాబు నాయుడు గారు అక్కడి శాసనసభలో మాట్లాడిన ఎంబడే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి స్పష్టంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మేమే సొంతంగా వెళ్ళి ఫిర్యాదు చేసినాం. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తర్వాత జలశక్తి మంత్రి దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేసినాం. అదేవిధంగా ఆర్థిక మంత్రి గారికి వేరే సందర్భంలో కలిసినప్పుడు ఈ అంశాలను ప్రస్తావించడం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించబోతుంది. అదేవిధంగా వివిధ బ్యాంకుల నుంచి ఎఫ్ఆర్బిఎం పరిధిలో కాకుండా అవుట్ ఆఫ్ ఎఫ్ఆర్బిఎంలో లోన్లు ఇవ్వడానికి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారని పత్రికల్లో వస్తున్నాయని మేము చదివినాం అని ఓరల్గా చెప్పడమే కాకుండా సంబంధిత శాఖ మంత్రి జలశక్తి మంత్రి గారికి లేఖ రాయడం కూడా జరిగింది. అధికారికంగా ఈ వివరాలన్నీ పెట్టి జలశక్తి మంత్రి గారు కూడా మాకు వెనక్కి స్పష్టంగా లేఖ రాసిండు. ఇంతవరకు వాళ్ళు మాకు ప్రాజెక్టు రిపోర్టే ఇవ్వలేదు. ప్రాజెక్టు రిపోర్టు మీ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా అనుమతి ఇచ్చే సమస్యనే లేదు. ఏ రకంగా కూడా ఇంతవరకు మా దృష్టిలో లేదు. మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. సిఆర్ పాటిల్ గారు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఎక్కడే నిర్లక్ష్యం వహించలేదు. ప్రభుత్వము, రాజ్యాంగబద్ధ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా ఫిర్యాదులు చేయడం, అధికారికంగా లేఖలు చేయడం, కలవడము, పోవడము, రావడము, అన్ని విషయాలను క్షుణ్ణంగా బాధ్యతాయుతంగా మేము ముందుకు తీసుకువెళ్తున్నాము. ఉన్న పలంగా హరీష్ రావు గారు బయటకు వచ్చేసి మొత్తం తెలంగాణకు అన్యాయం జరిగిపోతుంది, మొత్తం నీళ్ళన్నీ తరలించుకుపోతుండే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తగానే కూర్చున్నాడు అని బకెట్లో బురద తీసుకొని చల్లుకుంటే వెళ్తున్నాడు. అయ్యా, ఈ పాపానికి పునాది వేసింది మీ మామగారు. ఆ రోజు నువ్వు మంత్రి, నువ్వే సమావేశంలో ఉన్నావు. అయితే గీతే ఎవరినైనా శిక్షించాలంటే చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని శిక్షించాలి. ఒకవేళ గోదావరి బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగి తెలంగాణ ప్రాజెక్టులకు ఒకవేళ